జై భీమ్ జై భీమ్ మా తాతల భూమి మాకు ఇప్పించగలరు మా తాతల భూమి 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 మా భూములు మట్టి పాదాలుగా కదిలి జ్ఞాన దీపికలై వెలిగి హక్కుల కోసం యుద్ధం చేసి ప్రజాస్వామిక తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సామాజిక న్యాయవేత్తలు, సామాజిక విప్లవకారులు, నా మాదిగ జాతి బిడ్డలందరికీ జై భీమ్. జై భీమ్. బొమ్మెన గ్రామం ఏర్పడినప్పటి నుంచి నేటికి అప్పటి గవర్నమెంటు మా మాదిగలకు సర్వే నెంబర్ 59లో ఉన్నటువంటి 3 ఎకరాల 13 గుంటల భూమిని సాగుగా ఇప్పించింది. అప్పటి మా తాత ముత్తాతలు ఈ సర్వే నెంబర్ 59 గల భూమిలో ఎడ్లు కట్టి నాగలి దున్ని పెసళ్ళు, కందులు, జొన్నలు, మక్కలు పండించుకొని వారి యొక్క గాసాన్ని అప్పుడు ఎల్లదీసుకోవడం జరిగింది. అట్లా 1986 సంవత్సరం వరకు కంటిన్యూగా మా యొక్క మాదిగ ప్రజలు ఈ భూమిని సాగు చేసుకోవడం జరిగింది. అయితే అప్పటి రెక్కాడని డొక్కాడని పరిస్థితులలో కుటుంబాలని పోషించుకోలేక వారి యొక్క భార్య పిల్లల్ని పోషించుకోవడం కష్టమైన రోజులలో పక్కపొంటి రాష్ట్రాల్లో అనేటువంటి ముంబై ఇలాంటి పక్కపొంటి రాష్ట్రాలకి వలస వెళ్ళడం జరిగింది అప్పటి మా మాదిగ తాత ముత్తాతలు. అయితే కొన్ని రోజులు వలస వెళ్ళినటువంటి మా కూలీలు మళ్ళీ భూమిన గ్రామాల్లో వచ్చేసరికి బ్యాంకులలో పట్టాల మీద రుణాలు ఇస్తున్నారని తెలిసి మాకు కూడా మేము సాగు చేసుకున్నటువంటి భూమి ఉంది కదా అని చెప్పి వారు పట్టా కోసం అప్పటి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే అప్పటి అధికారులు ఈ భూమి ఉరుమల్ల యతిరాజం సన్నాఫ్ నరసింహుల పేరు మీద ఎక్కింది అని చెప్పి పట్టా అయిందని చెప్పి చెప్పడంతో మా తాత ముత్తాతలు అవాక్కయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే వారికి చదువు లేదు, అప్పుడు ఆర్థికంగా వెసులుబాటు లేదు, ఆర్థిక స్తోమత లేదు, కాబట్టి ఎదురించే ధైర్యం వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఇప్పటికి వచ్చినటువంటి యతిరాజం వాళ్ళ ఫ్యామిలీ అతని యొక్క కుమారునైనటువంటి ఉరుమల్ల భూమాచారి గారు అప్పుడు పోలీస్ పట్టువారిగా పనిచేశారు. అతను తన యొక్క అధికారాన్ని, తన యొక్క బలాన్ని ఉపయోగించి 59 సర్వే నెంబర్లు ఉన్నటువంటి 3 ఎకరాల 13 గుంటలను దొంగతనాన పట్టా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా యతిరాజం ఫ్యామిలీ కానీ, భూమాచారి యొక్క కొడుకులు కానీ, వాళ్ళ కోడలు కానీ, బిడ్డలు కానీ ఎవరు కూడా ఈ భూమిలో ఇప్పటికీ అడుగుపెట్టి సాగు చేసింది లేదు, దున్నింది లేదు, ఏమీ లేదు. దయచేసి మా యొక్క విన్నపాన్ని మన్నించి మేము చెప్పే విషయాన్ని కొంచెం వినండి, మాకు న్యాయం చేయండి. ఇక్కడ 1984 సంవత్సరంలో భూమాచారి గారు ఇక్కడ ఫైనల్ పట్టా చేసుకున్నాడు. 1984 సంవత్సరంలో ఫైనల్ పట్టా చేసుకున్నాడు. ఇది చూడండి, ఈ పేపరు అక్షరాల ఇంగ్లీష్ అక్షరాలతో DTPతో సహా ప్రింట్ అయి ఉంది ఈ పేపరు. ఇందులో 3 ఎకరాల 13 గుంటలు తను పట్టా చేసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈ DTP అనేది అమెరికాలో 1985 సంవత్సరంలో అప్పుడు అమల్లోకి వచ్చింది. అప్పుడు ఆపిలో కంపెనీ అనేది ఈ DTPని 1985 సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చింది. అప్పుడు లేజర్ ప్రింటర్లు ఉండే. మన ఇండియాకి వచ్చేసరికి 1990 సంవత్సరానికి మన ఇండియాకి వచ్చింది DTP. మన తెలంగాణకి వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టుండే, మన బొమ్మెడ గ్రామానికి ఈ DTP వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టుండే మీరే ఆలోచించండి. ఇక్కడనే అర్థమవుతుంది. 1984 సంవత్సరంలో తను ఇంగ్లీషు అక్షరాలతో కూడిన DTPని దొంగతనాన పట్ట చేసుకున్నాడు. ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పండి? ఇది మా మాదిగల భూమి అక్రమంగా చేసుకున్నాడు అన్నదానికి. అలాగే ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకున్న మా మాదిగ తాత ముత్తాతల యొక్క శవాలను ఇదే ప్లేస్లో కాలబెట్టేవారు, ఇదే ప్లేస్లో బొందపెట్టేవారు. అప్పుడున్నటువంటి పొడేటి రాజయ్య, బాలె కర్రెపోచయ్య కూతురు తొర్తి నడిపి రాజయ్యను, అలాగే సత్తక్కను కూడా ఇదే ప్లేస్లో ఖననం చేశారు. అటువంటి శవాలు ఎన్నో ఇక్కడ ఖననం చేసిన రోజులు ఉన్నాయి. మా పూర్వీకులు కూడా, మా అప్పటి ఉన్న వయసున్న అవ్వలు కూడా ఇక్కడ ఉన్నారు. వారి దగ్గర కూడా ఈ సమాధానం అనేది ఉంది. అలాగే కాలక్రమేణా మేము 1986 సంవత్సరం వరకు ఈ భూమి అనేది మేము సాగు చేసుకున్నాము. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భూమాచారి అనే ఫ్యామిలీ మా వాళ్ళను బెదిరించి అప్పుడు ఈ పట్టాలు రాసుకున్నారు. ఇప్పటికి కూడా ఇక్కడ ఏ రోజు కూడా వ్యవసాయం చేసిన దాఖలు కూడా లేవు. కాబట్టి 1977 భూమి బదిలీ నిషేధ చట్టం ప్రకారం 1977 నిషేధ చట్టం ప్రకారం మా భూమిని అక్రమంగా వాళ్ళు పట్టా చేసుకున్నారు. ఇది అలాగే గ్రామ రెవెన్యూ అధికారులకు మేము తెలియజేయనది ఏమనగా
అక్రమంగా పట్టా చేసుకున్నటువంటి ఈ భూమాచారిపై అలాగే పోలీస్ శాఖ వారికి కూడా మేము తెలియజేస్తున్నాము. అక్రమంగా భూమిని రాసుకున్నటువంటి ఈ భూమాచారి ఫ్యామిలీపై సెక్షన్ 420 ప్రకారం 447 ప్రకారం క్రిమినల్ కేసు కూడా పెట్టి మా భూమిని మాకు ఇప్పించగలరని మేము కోరుతున్నాము. ఈ అక్రమానికి గురైనటువంటి అసెంట్ భూమికి మా మాదిగలకే ఇప్పించగలరని, ఈ 3 ఎకరాల 13 గుంటల భూమిని మా మాదిగ కులస్తులకు ఇప్పించగలరని మండల శాఖ అధికారులను, జిల్లా శాఖ అధికారులను అలాగే రాష్ట్ర అధికారులను మనవి చేసుకుంటున్నాము. జై భీమ్. మేము జొన్నలు అలుకున్నాము, కందులు అలుకున్నాము, మేము ఇంట్లో పెసాలు అలుకున్నాము, అన్నీ వేసినాము. మా మొగోళ్ళు నాగండ్లు దున్నిండ్రు, మేము సద్దులు పెట్టుకొని వచ్చినాము, నలి ఏరినాము. మాకు కాకుండా చేసిండ్రు అది. ఎవరు చేసిండ్రు? అవసరం బూంచారి. మేము పిల్లలు మత్తి మేము మా అత్తల మీన ఉంటుంది, అత్తల మీన ఉంటుంది. మేము అత్తలు తోలేసిరు మామూలు ఎట్లా. మా కుటుంబమే, మా మామలది. మేము 6 అన్నదమ్ములు, మా మామలు. అయితే ఇంటికి 2, 6కి ఇంటికి 2 లెక్క పెట్టుకోండి. మా ఇంటి 2, మా ఇంకో మామ ఇంటి 2, ఇంకో మామ ఇంటి 2, ఇంకో మామ ఇంటి 2. ఆఖరికి వస్తే లాస్ట్కు మా నడిపి మామ ఆడిబిడ్డను కూడా ఇంట్లో కాలేసేది. అందరం ఇంటికి ఎత్తుకొచ్చినాం. సారు నాకు ఈ భూమి సంగతి గుర్తే. ఎట్లా గుర్తానంటే ఇది మనదని ఊళ్ళో లోన్ రాకపోదురు కాలేసేటందుకు మేమే ఎత్తుకొచ్చుకుందాం. ఇండ్లకే ఈయన కాలేస్తుంటుంది. ఇక నాకేరుకున్నంతలా ఇదంతా ఈడి భూమే ఉండే. దున్నుకునుడు చేసుడు. అప్పుడు మేము చిన్నోళ్ళం అన్నట్టు. ఈ ఇల్లు అంతా చచ్చిపోయింది, మాకు బుద్ధి తెలిసింది అన్నట్టు. అప్పుడు ఇగో గింత మందము, ఇదంతా ఈడి భూమే. ఒక చెట్టు సేమ ఈ చెట్లు అవి ఏవి లేకుండే. మాకు ఎరక లేకుండా ఇదంతా మాకు తెలిసి తెలియని వాళ్ళు అప్పుడు. ఇప్పుడు వాళ్ళ కడుపు కూర్చున్న వాళ్ళు కొంత బుద్ధిమంతులు అయినరు, చదువుకున్నారు. చదువుకొని ఇగో వీడికి కొద్దిగా ముంగడికి వచ్చినాము. అయ్యా ఇవన్నీ కూడా మాకు ఏవి మాకు కానియకుండా చేసిండ్రు అన్నట్టు. సర్వే నెంబర్ 59లో మా తాత ముత్తాతలు 84, 85 వరకు పంటలు పండించుకున్నారు. దీంట్లో జొన్నలు, పెసళ్ళు, రకరకాల పంటలు వేసుకొని పండించుకున్నారు. దీంట్లోనే జీవనం గడిపినారు. మరియు ఈ యొక్క భూమి 84 వరకు ఇప్పటిదాకా అర్జున్ చెప్పిన దాని ప్రకారం 84 దాకా మా వాళ్ళే ఈ భూమిని సాగు చేసుకున్నారు. 86లో మా వాళ్ళు భూమి మాకు పట్ట కావాలని అడిగినప్పుడు ఇది మీ పేరు మీద లేదని చెప్పినారు. అయితే అప్పటికి డీటీకి రాదని ఇప్పటిదాకా కూడా మేము చెప్పినాం, రుజువులు ఇచ్చినాం. అయితే ఈ భూమిలో 2016లో నేనే సొంతంగా ఈ భూమి అక్రమంగా పట్ట చేసిన నేను చీఫ్ సెక్రటరీకి అప్లికేషన్ ఇవ్వడం వలన అప్పుడు కొంతమంది ఇక్కడికి వచ్చి ఆ మధుసారు ఉండే ఎస్ఐ గారు, మధుసారు ఎంఆర్ఓ గారు ఉండే అప్పుడు ఇక్కడ ప్రభుత్వ భూమిని ప్రకటించిండు. అప్పటి నుంచి మా వాళ్ళు మరి కొంత మాకు ఆలస్యం జరిగిన దాన్ని బట్టి మేము చింతిస్తున్నాం. ఇది మా భూమే కనుక మా తాత ముత్తాతలను ఇక్కడనే బొందబెట్టినారు, కాలబెట్టినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది మా ఆయాంలో ఉన్నది కనుక ఇది ఏంటంటే ఈ యొక్క పట్టను క్యాన్సిల్ చేసి ఈ ఫైనల్ పట్ట సర్టిఫికెట్ను 84లో ఇది డూపు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి మా భూమిని మాకు ఇప్పించగలరని కోరుచున్నాను. వాళ్ళ భూమి వాళ్ళకు రుజువులు లేవు. నేను అప్లికేషన్ ఇవ్వడం వల్లనే ఇది అయింది కనుక వాళ్ళకు ఎలాంటి రుజువులు లేవు. మాకైతే మా తాత ముత్తాతలు ఊరోళ్ళు కూడా అంటున్నారు చాలామంది. దాంట్లో కొన్ని కులాలోళ్ళు గమ్ములే కావచ్చు, కాపులే కావచ్చు, రెడ్డిలే కావచ్చు, ఇది మీ తాత ముత్తాతలదే ఉండే ఇప్పుడు మీరు ఆక్రమించుకున్న ఓకే అనే దాని మీద వాళ్ళు కూడా ఈ మాట వినబడ్డది. మాకు ఆలోచన పడ్డది. మా పిల్లలు ఏమన్నారు అంటే మనదే అని అంటూ మనం ఎందుకు పోకూడదు అనే ఆలోచనతోని మా భూమిని మేము తీసుకుంటానికి వచ్చినాం కనుక ఈ యొక్క భూమిని మాకు ఇప్పించాలి. ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని మరియు ఆర్ఐ గారు కూడా పరిశీలన చేసి దీన్ని మాకు ఈ యొక్క భూమిని ఇప్పించగలరని కోరుతున్నాం. ఆయన కొడుకు భూమచారి కానీ వాళ్ళ మనమడు నరసింహచారి కానీ ఇక్కడికి వచ్చి ఎప్పుడు కూడా ఈ భూమిలో దున్నలేడు, సాగు చేసుకోలేడు కనుక ఈ ఫైనల్ పట్ట సర్టిఫికేట్ ప్రకారం 7 సంవత్సరాలు ఉండకుంటే 7 సంవత్సరాల వరకు వేరే వాళ్ళకి ఇవ్వచ్చని కూడా దీంట్లో రాయబడి ఉన్నది కనుక ఆయనను తొలగించి మాకు ఇప్పించాలని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా మాదిగల భూమి కాబట్టి మాదిగలకి ఇప్పించాలని కోరుతున్నాం.